హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఎప్పుడు స్వీట్ కార్న్ తందూరి తిన్నారా? ఎప్పుడు చికెన్ తందూరిలేనా? ఒకసారి ఇలా స్వీట్ కార్న్ తందూరి తినండి, భలే ఉంటుంది. సో వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. ముందుగా స్వీట్ కార్న్లో పొట్టు తీసేసి ఇలా ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసి ఒక అరగంట సేపు ఉడకబెట్టేసుకోండి. బాగా ఉడికిన తర్వాత వాటర్ ఏం లేకుండా తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్ల పెరుగుని వేసేసుకొని, ఒక స్పూన్ కారం, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కస్తూరి మేతిని కూడా వేసేసుకొని లాస్ట్లో ఒక నిమ్మ చెక్కను పిండేసుకొని బాగా కలుపుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముందుగా ఉడకబెట్టుకున్న కార్న్కి మొత్తం పట్టేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేయడం మీకు కష్టంగా అనిపిస్తే చేతితో పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 కార్న్లకి మసాలా మొత్తం పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి పక్కన పెట్టడం వల్ల కార్న్ మొత్తానికి మసాలా బాగా పడుతుంది. తర్వాత ఇలా మనం తందూరి కాల్చే స్టిక్ పెట్టేసుకొని మెల్లమెల్లగా చుట్టూ రౌండ్ తిప్పుతూ కార్న్ మొత్తాన్ని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మసాలా మొత్తం ఆ కార్న్కి పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ తందూరి రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక నిమ్మ చెక్క పిండేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు